మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అధికార యంత్రాంగం తీరుకు నిరసనగా కార్పొరేషన్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు తుంగతుర్తి రవి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు స్థానికులు ఆందోళన చేపట్టారు। ఈ సందర్భంగా తుంగతుర్తి రవి మాట్లాడుతూ ప్రజల సొమ్ముతో స్టేట్ వెండర్స్ కాంప్లెక్స్ లు ఏర్పాటు చేసి ఎవరికి కేటాయించకుండా వివిధ కారణాలు చెప్పి కూల్చివేయడం లాంటి వృధా ఖర్చులు చేస్తున్నారని తుంగతుర్తి రవి అన్నారు। ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో పాలనా గాలికి వదిలేసి పాలక మండలి సభ్యులు టూర్లు తిరుగుతున్నారని తుంగతుర్తి రవి ఎద్దేవా చేశారు। కాపాడాలి ప్రజాధనాన్ని కమిషనర్ గారు వెంటనే ఏం జరుగుతుందంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం తప్పితే వీళ్ళ పరిపాలనలో ఏది కూడా సరిగ్గా కాలేదు। గత 4 సంవత్సరాల కింద కార్పొరేషన్ ఏర్పడినప్పటికీ ఇప్పటి వరకు వీళ్ళు చేసింది కూడా ఇలాంటి పనులు తప్పితే ఒక్కొక్క స్ట్రీట్ వెండర్కి 17 లక్షల వరకు వ్యవధిలో ఖర్చు పెట్టి వాటిని ప్రజలకు ఎవ్వరికి కూడా పంచకుండా ఆ స్ట్రీట్ వెండర్స్ దేని పనికొస్తున్నాయంటే ఓన్లీ పార్కింగ్ కింద పనికొస్తా ఉన్నాయి తప్పితే నిజమైన ఈ కూరగాయల వ్యాపారస్తులకు మాత్రం ఎవ్వరికి కూడా పంచలేదు। మేము పంచాలి అనేసి పదే ఎన్నోసార్లు మేము డిమాండ్ చేసినా కానీ ఇప్పటివరకు పంచకుండా మళ్ళీ వాటి వెనకాల ఉన్న భూములు మేము వేరే వాళ్ళకి అమ్మినామని చెప్పి వాటిని కూలగొడతా ఉన్నారు। మేము ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం। మీకు అవగాహన లేకపోతే ఇంకా సంవత్సరం వరకు మీకు పాలన ఉన్నట్టుంది, మీరు సైలెంట్గా ఇట్లనే టూర్లు తిరుగుకుంటుండండి తప్పితే ప్రజాధనాన్ని మాత్రం దుర్వినియోగం చేయొద్దు। మీరు చేస్తే మాత్రం మేము ఊరుకోమనేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం। అక్కడ మాట్లాడితే ఏం చెప్పారంటే దీన్ని ఇప్పుడు మేము హోల్డ్లో పెడతాము, శాఖల మధ్య సమన్వయం లేక ఈ పొరపాటు జరిగిందని చెప్పింది। మరి శాఖల మధ్యలో సమన్వయం లేనప్పుడు ఆ తప్పిదం అధికారులది కదా, శాఖల మధ్యలో సమన్వయం లేనప్పుడు ఆ తప్పిదం పాలక మండలిది కదా। మరి ఒకవైపు పాలక మండలి, ఒకవైపు ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లోని డివిజన్ 15లో ఏదైతే స్ట్రీట్ వెండర్ జోన్ నిర్మించి 2 సంవత్సరాలు అవుతుందో 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా నిజమైన అర్హులకు కేటాయించకపోగా ఇప్పటి వరకు దాన్ని ఎవరికి కేటాయించకుండా ఆక్షన్ పద్ధతిలో కేటాయించలేదు, కనీసం అర్హతను బట్టి కేటాయించలేదు। పైగా దాని వెనకాల ఉండేటువంటి ఏదైతే 302 గజాల స్థలం స్టేబిట్ కింద ఉందో దాని హెచ్ఎండిఏలో మేము ఆన్లైన్ సైట్లో పెట్టి వేలమేసి అమ్ముకున్నాము కాబట్టి అతనికి రోడ్ ఇవ్వాలి కాబట్టి స్వయంగా రెవెన్యూ అధికారులుగా మేమే వాళ్ళకి రోడ్ ఇవ్వడానికి ఈ స్ట్రీట్ వెండర్ జోన్ అక్రమంగా నిర్మించారని స్వయంగా ఎంఆర్ఓ కార్యాలయం నుండి వచ్చినటువంటి రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారే చెప్పడం జరిగింది। మేము అప్పటికైనా తనని అడిగాము, మరి ఇది మీరు చేశారు కదా, మీరు ఏదైతే నిజంగానే ఇది అక్రమంగా నిర్మించినారన్నప్పటికీ నిర్మిస్తున్న కాలంలో మీరు ఏం చేశారని అడిగాము। ఏదైతే పాలక మండలి తీర్మానం చేసిందో పాలక మండలి ప్రజల తరపున ఆమోదం తెలిపినటువంటి తీర్మానాలను రెవెన్యూ అధికారులు విస్మరిస్తారంటే మరి పాలక మండలి దొంగల, రెవెన్యూ అధికారుల దొంగల చెప్పాల్సిన అవసరం బాధ్యత అధికారులపై ఉన్నది। ఒకవైపు ప్రజల ద్వారా అత్యధికంగా ట్యాక్సులు ఫిర్జాదిగూడ కార్పొరేషన్లో వసూలు చేస్తారు, ఇంకోవైపు ప్రజలకు సంబంధించినటువంటి నిర్మాణాలు ఏమైనా జరిగితే వాటిని కూల్చే పని అక్కడ మాట్లాడితే ఏం చెప్పారంటే దీన్ని ఇప్పుడు మేము హోల్డ్లో పెడతాము, శాఖల మధ్య సమన్వయం లేక ఈ పొరపాటు జరిగిందని చెప్పింది। మరి శాఖల మధ్యలో సమన్వయం లేనప్పుడు ఆ తప్పిదం అధికారులది కదా, శాఖల మధ్యలో సమన్వయం లేనప్పుడు ఆ తప్పిదం పాలక మండలిది కదా। మరి ఒకవైపు పాలక మండలి, ఒకవైపు